జై శ్రీరామ్. ఈరోజు కార్తీక మహాపురాణంలో భాగంగా 27వ రోజు పారాయణము విందాం. విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథనానంతరం ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయములు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాము. వారెటువంటి పుణ్యం చేసుకునడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించాడు. జయ విజయముల పూర్వజన్మలు. తృణబిందుడి కూతురు దేవహుతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు. తదర్థంగా మరత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణార్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసి కొనిన వారే తమ శాపాలను తత్పుర్యాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము ముసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్లించు అని మనవి చేశారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాథుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనివ్వకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారే మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయలిద్దరూ గండికీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారే విష్ణు చింతనలోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చెయ్యాలనే కోరికతో ఏనుగునైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచినదే తడువుగా ప్రత్యక్షమైన తారక్ష వాహనుడు తన చక్రయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిక ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లు సాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడుగబడిన వారైన విష్ణుద్వార పాలకులకు జయ విజయములు వారిద్దరి. అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శన నాయుధుడి చరణ సేవలను ఆచరించు. తుల మకర మేష సంక్రమణాలతో ప్రాతఃస్నానాలను ఆచరించు. తులసీవన సంరక్షణమందు నిష్ఠగలవాడివై ప్రవర్తించు.
గోబ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్ర ధాన్యము, పులి కడుగు, నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రతనిష్ఠుడిని చేసి కలహాసమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యాతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు. నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యయుధుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ, సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలను ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక దైవతా ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాడిపోతుంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్యగా అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న ఈ సవితిని గాయత్రిని చూసి మత్సరవతి అయి, ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజించబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన్ని నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించున్నటువంటి రహస్య నదీ రూపము పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా నాకన్నా చిన్నదానిని ఆసీనురాలని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చువ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తేనేనని విస్మరించి అకారణంగా శమించావు గనక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందుతావని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేకభూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైనా నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సవతలమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే
సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపాలయ్యారు. సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది. ఇంతటితో కార్తీక మహాపురాణము 27వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.